దేవుడి పేరుతో కోట్లు కొల్లగొట్టింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆ సంస్థ గేమింగ్ యాప్ తయారు చేసింది. అందులో శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు పొందుపరిచారు. గేమింగ్ యాప్ గురించి తెలిసిన కొందరు భక్తులు టీటీడీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అలర్ట్ అయిన టీటీడీ విజిలెన్స్ అధికారులు యాప్ పై వివరణ చేపట్టారు. దేవుడి పేరుతో కోట్లు కొల్లగొట్టింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆ సంస్థ గేమింగ్ యాప్ తయారు చేసింది. అందులో శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపరిచింది. ఏదైతే మనం ఫస్ట్ వీడియోలో చూస్తున్న వీడియోస్ కూడా అవే ఆ గేమింగ్ సంబంధించినటువంటివే. దాంట్లో మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆ స్వామివారి ఫోటోలు గానీ ఆ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఏమేం జరుగుతాయి ఏంటి అనేది కూడా ఒక గేమ్ గా రూపొందించినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి తెలిసినటువంటి భక్తులు ఇప్పటికే టీటీడీకి కూడా ఫిర్యాదు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అలర్ట్ అయినటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా యాప్ పై విచారణ చేపట్టారు. రైట్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జరుగుతున్నాయి, టీడీ అధికారులు పట్టించుకోవట్లేదు, విజిలెన్స్ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలా విషయాలకు సంబంధించి చూస్తూనే ఉంటాం. నో ఫ్లయింగ్ జోన్ నుంచి వెళ్ళడం కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ న్యూస్ అనేది దీనికి భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒక గేమింగ్ యాప్, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి క్లియర్ కట్ గా తెలుస్తోంది. అది ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడ టికెట్స్, ఎక్కడ బుకింగ్, ఎక్కడ ప్రసాదాలు, ఏ విధంగా వెళ్ళాలి, దర్శనం ఏ విధంగా అవుతుంది, అంతా కూడా గేమింగ్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అసలు ఎక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించి మరి టీటీడీ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ. ఇప్పటి వరకు మనం చాలా విషయాలని తెలుసుకున్నాం ఇంతకుముందు చెప్పిన విధంగా, కానీ ఇప్పుడు ఈ గేమింగ్ యాప్ అనేది ఏంటి, అసలు ఎవరు పొందుపరిచారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏదైతే కొన్ని యాప్లలో వీడియో గేమ్లను కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాటిని పిల్లలు కూడా పలు చోట్ల ఒకటి రెండని కాదు చాలా గేములు కూడా ఇప్పటికే పిల్లలు కూడా ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవిత్రమైన తిరుమల లాంటి క్షేత్రానికి సంబంధించి అందులో కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఎంతో సున్నితమైన ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ విధంగా చాలా గేమ్లలో ప్రస్తుతం ఈ రోజైతే రోబోటిక్ సంస్థకు సంబంధించి గేములు కొన్ని వెలుగు చూసాయి. అలాగే ఈ ఒక్కటనే కాదు చాలా యాప్లు రెడీ చేసి తిరుమల శ్రీవారి ఆలయం కాలినడక మార్గం నుంచి కింద మెట్ల కాడి నుంచి ఆ దారి పొడుగున వెళ్తున్నట్టుగా, అలాగే తర్వాత శ్రీవారి ఆలయంలో లోపలికి అంటే గర్భాలయం ఆనంద నిలయంతో పాటు అక్కడ ఉన్న అనుబంధ ఆలయంలో మొత్తం కూడా యాప్ లో ఏదైతే వీడియో గేమ్ ఆడుతుండగా కలిగి తిరుగుతూ కూడా, అలాగే అనంతరం లడ్డూ ప్రసాదం ఎక్కడ ఉంది, కౌంటర్ ఎలా ఉంది, ఈ మొత్తం కూడా శ్రీవారి ఆలయం తిరుమలకు సంబంధించి కూడా అన్ని ప్రదేశాలను కవర్ చేస్తూ కూడా ఒక యాప్లు చాలా రెడీ అయ్యాయి. దానికి సంబంధించి సోషల్ మీడియాలో పిల్లలు దాన్ని ఆడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గేమ్ వరకు చూస్తే ఇది ఒక గేమ్ లాగా అనిపించినా కూడా తిరుమల లాంటి అది తీవ్రవాదులు టార్గెట్ గా ఉన్న సున్నితమైన క్షేత్రంతో తిరుమలకు సంబంధించి సమస్త సమాచారం ఎక్కడ ఏమేమి ఉంటుంది, ఎక్కడ ఎలాంటి ఏ గది ఉంటుంది, ఎక్కడ లైన్ ఉంటుంది, ఎక్కడ ఈ మొత్తం కూడా దాంట్లో పొందుపరిచి ఉండడంతో అది సెక్యూరిటీ పరంగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అలాగే తిరుమల పవిత్రత అంటే ఆధ్యాత్మిక వినోదం కాదని గతంలో టీటీడీ అనేక సార్లు చెప్పింది. తిరుమల అనేది పర్యాటక వినోదాత్మక ప్రాంతం కాదు, కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం, భక్తి భావంతో రావాలని మాత్రమే గతంలో టీటీడీ అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. దీంతో ఈ గేమ్ భక్తి భావంతో కాకుండా అదొక వినోదాత్మకంగా ఆడటం, ఆ కోణంలో చూసినా కూడా ఆలయ పవిత్రతకు ఇబ్బందిగా మారచ్చు. అలాగే సెక్యూరిటీ రీజన్ పరంగా కూడా తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం అందులో ఇస్తుండటం కూడా ఇబ్బందికరంగా, సెక్యూరిటీకి కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది పలు గేమ్లు గత కొన్ని నెలలుగా, గతంలో కూడా ఒక 6 నెలల క్రితం కూడా ఈ టైపు గేమింగ్ ఒకటి వచ్చినప్పుడు కూడా దాన్ని ఏదైతే టీటీడీ చొరవతో దాన్ని యాప్ నుంచి తొలగించడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ అదే తరహా గేములు చాలా మనకు గూగుల్ స్టోర్ లో వెళ్తే కూడా దాంట్లో మనకు ప్లే స్టోర్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కూడా టీటీడీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు ఈ రోజు జనసేన నాయకుడు కిరణ్ రాయలు కూడా దీనిపైన ఏదైతే కాసేపటి క్రితమే తిరుమలలో
అయితే టీటీడీ చైర్మన్ ఆఫీస్ లో కూడా దీనికి సంబంధించి కలవడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. మొత్తం మీద ఈ గేముల్ని ఈ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని ఆ దిశగా టీటీడీ కూడా చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలనేది భక్తుల నుంచి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.